దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ సంబరాలు నడుస్తున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అంటున్నారు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించిందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. రేవంత్ మంత్రం అక్కడ పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందంటూ కూడా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా కలిసి ప్రచారం చేసినా కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటూ కూడా బండి సంజయ్ సెటర్లు వేశారు. ఒకసారి బయట చూద్దాం. ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయారు. మేము పోయి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మోస్తాలని కూడా చెప్పినాం. మేము పోయి కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేరా, ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసాం. తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం. వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా 22 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, 500 రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లు వేస్తారు, కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు, 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు, ఎప్పుడు భర్తీ చేస్తారు. ఇచ్చింది 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మహారాష్ట్రలో చెప్పారు. ఇలా ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టుగా అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2,500